హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ చేస్తున్నాము వాళ్ళకి. ఎందుకంటే ఆదివారం నాడు మనము కాస్త బయట వెళ్ళాం కదా, ఆ రోజు చికెన్ చేయలేదు. అందుకే చూడండి, ఇది 1 కేజీ చికెన్ చిన్న బాయిలరు, ఇది 1 కేజీ, ఇది అర్ధ కేజీ చికెన్ పెద్ద బాయిలర్. ఫ్రెండ్స్, చేస్తాను ఎందుకంటే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాము అనేసి, ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది వచ్చి మసాలా. నేను వచ్చేసి పుదీనా, కొత్తిమీర, టమాటో, టెంకాయ, కాస్త పెరుగు అంతా మిక్సీకి వేసి పెట్టుకున్నాడు సార్ అనమాట. రెండింటికి ఇంతే మసాలా ఫ్రెండ్స్ వేసేది. కొత్తిమీర, పుదీనా కూడా ఇందులోనే ఉంది. అలాగే టమాటో, టెంకాయ, ఈ మసాలా రెడీ చేసాము. ఇప్పుడైతే చేస్తున్నాము. చూడండి, చెక్క, లవంగాలు వేసాను. అలాగే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసాము ఫ్రెండ్. ఇప్పుడైతే కాస్త ఉప్పు వేస్తాము, కాస్త విన్నగా వేగడానికి. కరివేపాకు, ఇందులోనే చికెన్ మసాలా కూడా ఉందండి. చికెన్ మసాలాలు దీంతోనే వేసి మిక్సీకి వేసేసాను. నేను అప్పుడే చెప్పడం మర్చిపోయాను. చూడండి, అల్లం తెల్లగడ్డల పేస్టు 1 స్పూను, చూడండి. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ వేస్తామండి. చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. ఒక 5 నిమిషాలు కుక్కర్ మూత అయితే మూయేస్తానండి. తర్వాత మసాలా వేసేసి నీళ్ళు వేస్తాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా నీరు వదులుతుంది చికెన్లో నుంచి. ఇంకో 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత మసాలా వేస్తాను. పీస్ కలర్ఫుల్గా వచ్చేయండి. చూడండి, సారీ అండి, మసాలా వేయటం చూపించలేదు. జస్ట్ ఇప్పుడే మసాలా వేసేసాను. చూడండి, మసాలా వేసిన తర్వాత ఎలా ఉంది అనేసి పీసులు. ఇంకా ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఇక్కడ ఇలా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట. వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాము. కుక్కర్ విజిల్ అయితే పెట్టేసామండి. విజిల్ వేయటం చూపించడం మర్చిపోయాను, క్షమించండి. ఇది ఇంకొక వీడియో పక్క కొలతలతో మీకు ఇంకో రోజు వీడియో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఒక విజిలేనండి. తర్వాత ఇంకాసేపు మూత తీసి ఉడకపెడతాము. ఇక్కడ చూడండి, వాళ్ళకైతే ముద్ద, వాళ్ళకనేసే కాదు మాకు కూడా అందరికీ ముద్దే. ఇక్కడైతే రైస్ పెట్టినాము. చికెన్ అయితే ఇక్కడ ఎత్తి పెట్టేసామండి. విజిల్ వచ్చింది కదా. ఇప్పుడైతే పెద్ద బాయిలర్కి ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే ముద్ద అయితే అయ్యి వచ్చేసింది. చూడండి, చెక్క, లవంగం వేసాము. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసాను. కాస్త కరివేపాకు వేసానండి. దీనికి కూడా 2 సేమ్ ఒకే టేస్ట్ వస్తాయండి. కాకపోతే అది చిన్న బాయిలరు, ఇది పెద్ద బాయిలర్ అంతే. అల్లం తెల్లగడ్డల పేస్టు. చూడండి, చికెన్ వేస్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడైతే మసాలా వేస్తున్నాము. మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ అట్లే వాసన అదిరిపోతూ ఉంది. చూడండి,
ఒక 10 నిమిషాలు ఇక్కడే బయట నేను ఉడికి పెడతానండి. ఎందుకంటే మసాలా కాస్త గట్టిగా అవుతుంది అని చెప్పి. ఇంకా ఇక్కడైతే వాటర్ యాడ్ చేసాము. వీడియో లెంత్ కాకుండా మనము మనం తినే భోజనము వాళ్ళు తినేది అంతా ఒక షార్ట్ వీడియో రూపంలో పెట్టింటాను. ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. ఇంకా ఇక్కడైతే పెద్ద బాయిలర్ అవుతూ ఉంది. ఎందుకంటే మనం చిన్న బాయిలర్ చేసింది చూపించాను, తిరగా పెద్ద బాయిలర్ చూపిస్తేనే బాగుండదు అని చెప్పేసి ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ముద్ద రైసు అంతా రెడీ అయిందండి. ఇంకా అక్కడికి ఎత్తుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.